నియోజకవర్గంతో సంబంధం లేని బాలకోట ఇలాంటి వాళ్ళు, లేకపోతే ఎక్కడెక్కడోళ్ళో తిరువూరు గురించి మాట్లాడతారు. తిరువూరులో జరిగేది బయట జరిగే ప్రచారం రెండు వేరు వేరు. తిరువూరు చరిత్రలో ఒక మంచి ఎమ్మెల్యే వచ్చాడని ప్రజలు అనుకుంటున్నారు, మా మాట వినట్లేదు వీడని నాయకులు అనుకుంటున్నారు. మంచి ఎమ్మెల్యే వచ్చాడు అని ప్రజలు అనుకుంటున్నారు, మా కంట్రోల్లో ఉండట్లేదు అని నాయకులు అనుకుంటున్నారు. అది కూడా 4-5 నాయకులు, అందరు కాదు. ఇంకో విషయం, ఇక్కడున్న మీడియా వాళ్ళు, నన్ను 2 ఏళ్లుగా చూస్తున్న వాళ్ళు ఎప్పుడైనా అడగండి, ఎప్పుడైనా తెలుసుకోండి. నేను ఏ రోజు కూడా కులం కార్డు వాడలేదు, కులం పేరుతో ఎప్పుడు పనిచేయలేదు. నేను ఆత్మగౌరవంతో పనిచేస్తాను. నేను ఏ రోజైనా నేను ఎస్సీని కాబట్టి, లేకపోతే నేను దళితుని కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడలా. నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా నా స్థాయి తగ్గించుకునే మాటలు రావు. నేను చాలా పేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదువుకొని ఆత్మగౌరవంతో బతికి ఈరోజు ఉదయం హైదరాబాద్లో మల్లు బట్టి విక్రమ గారి కొడుకు పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద ఆయన రోజు పేపర్లో చూస్తూ కేంద్ర మంత్రిగా పనిచేశాడు, చాలా కీలకమైన స్థానాల్లో పనిచేశాడు. వెళ్ళి నమస్కారం చెప్పి పెడితే శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారన్నాడు. నేనేంటి మీకు తెలియటం ఏంటి అంటే, మీరు తెలియని వాళ్ళు ఉంటారా అన్నాడు. ఎక్కడ అర్జున్ సింగ్, ఎక్కడ కొలిపూడి శ్రీనివాసరావు? అర్జున్ సింగ్ కాదు, దిగ్విజయ్ సింగ్. ఎక్కడ దిగ్విజయ్ సింగ్, ఎక్కడ కొలిపూడి శ్రీనివాసరావు? అలాగనే ఎంతోమంది నేను వాళ్ళకి తెలియదు అని నేను అనుకుంటాను. కానీ ఒక రాజ్యసభ సభ్యుడు కళ్యాణ మండపం నుంచి బయటకు వస్తూ నా భుజం మీద చేసి నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు బురదలోకి దిగమాకు, నిన్ను బురదలోకి లాగాలని చూస్తున్నారు అని చెప్పాడు. కాబట్టి అందుకే నేను నన్ను విమర్శించే వాళ్ళ విమర్శలకి నేను ఎప్పుడు స్పందించను. అదే సమయంలో నా పనిని గురించి చెప్పండి, నేనేమైనా తప్పు చేస్తే చెప్పండి, నేనేమైనా అవినీతి చేస్తే చెప్పండి, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే చెప్పండి. నా చుట్టూ ఉన్న వాళ్ళు కానీ నేను కానీ నన్ను విమర్శించే వాళ్ళకి ఒకటే ప్రశ్న, నేనేమన్నా తప్పు చేసినట్టు, నేనేమన్నా అవినీతి చేసినట్టు మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉంటే మీడియాకి ఇవ్వండి, డిబేట్లు పెట్టండి, ఎండగట్టండి. అదేమీ లేదు, గాలి వార్తలు. కాబట్టి ఈ మీడియా సమావేశం ద్వారా ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాలి. గత కొన్ని నెలలుగా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 పోలీస్ స్టేషన్లో, తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 పోలీస్ స్టేషన్లో పైనుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఎస్సీల మీద, ఎస్టీల మీద తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించి వేధిస్తున్నారు. గంపలగూడెం మండలంలో 3 రోజుల క్రితం రాత్రి పెదకుమెరిలో అజయ్ అనే అబ్బాయిని తెల్లవారుజామున 4:30కి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఏ కొండూరులో కోటేశ్వరరావు అనే మాజీ సర్పంచ్ని, డీసీ చైర్మన్ని, ఎస్టీ నాయకుడిని, జిల్లా స్థాయి నాయకుడిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎందుకు అంటే ఎంపీ గారు చెప్పారన్నారు. నేను మళ్ళీ పోలీసు వారికి చెప్తున్నా, పైనుంచి రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయని ఎస్సీల మీద, ఎస్టీల మీద, అమాయకుల మీద తరచుగా మీరు గానుగపాడులో కొంతమంది యువకులు ఇంతకుముందు జవహర్ గారు ఫోటో పెట్టి ఫ్లెక్సీ పెట్టారు. ఆ యువకులే మొన్న పెన్షన్ పంచుతున్నప్పుడు ఆ ఫ్రేము అది వాళ్ళు పెట్టుకున్నదే, వాళ్ళ డబ్బులతో పెట్టుకున్నదే, జవహర్ గారి ప్లేస్లో నాది పెట్టారు. వెంటనే వాళ్ళని పోలీసులు తప్పుడు కేసు పెట్టి పోలీస్ స్టేషన్ పిలిచారు. రాజకీయ కారణాల వల్ల, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇలాంటి కేసులు పెట్టడం వల్ల
గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. అది పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఈ విషయాన్ని నేను విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి వాట్సాప్లో మెసేజ్ ద్వారా స్పష్టంగా చెప్పాను. 20 రోజుల క్రితమే చెప్పాను. ఎస్సీ ఎస్టీలని పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్ళి వేధిస్తున్నారు. ఏదో ఒక రోజు బాధితులందరితో నేను ప్రెస్ మీట్ పెడతాను సార్, దయచేసి కింది స్థాయి సిబ్బందికి చెప్పండి అని నేను కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి చాలా విషయాలు, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ పార్టీ ప్రయోజనాల కోసం నాయకత్వం మీద ఉన్న విశ్వాసంతో క్రమశిక్షణకు లోబడి నేను మౌనంగా ఉంటుంటే కొలిగిపూడి శ్రీనివాసరావు పార్టీని ధిక్కరిస్తున్నాడు. కొలిగిపూడి శ్రీనివాసరావు పార్టీ లైన్ దాటాడు. కొలిగిపూడి శ్రీనివాసరావు పార్టీని ధిక్కరిస్తే లేదా పార్టీ లైన్ దాటితే చంద్రబాబు నాయుడు గారు నా మీద చర్య తీసుకుంటారు. లేదు తప్పు చేస్తున్నారని పార్టీ నాయకత్వం నాకు చెప్తే నన్ను సరిదిద్దుకుంటాను. కాబట్టి నేను ఏం చేసినా పార్టీ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలే తప్ప నా వ్యక్తిగత ప్రయోజనంతో ఫలానా పని చేశానని ఎవరినన్నా చూపించండి, ఏదైనా చూపించండి. పోనీ ఈ 20 నెలల్లో నీకు ఫలానా ఆర్థిక ప్రయోజనం వచ్చిందని ఏమైనా చూపించండి. నాకు ఎన్నికలకు ముందు 2 కార్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే కార్లు ఉన్నాయి. ఎన్నికలకు ముందు 60,000 రూపాయల అపార్ట్మెంట్లో అద్దెకు ఉండేవాడిని. ఇప్పుడు ఎవరన్నా 10 మంది విజిటర్స్ వస్తే సరిపోవట్లేదు కాబట్టి విల్లాలు అద్దెకుంటున్నాను. అద్దె పెరిగింది, 60,000 1,00,000 రూపాయలు అయింది. ఆస్తులు ఎక్కడన్నా పెరిగినాయని చూపించండి. కాబట్టి నిరాధారమైన ఈరోజు ఒక ఆయన అంటాడు, నా చుట్టూ ఉన్న వాళ్ళంట నాకు మందు పోసేవాళ్ళంట. నా జీవితంలో నాకు మద్యం తాగే అలవాటు ఉందని చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు చెప్తే వాళ్ళు మీరు ఏం చేయమంటే అది చేస్తారు. వీళ్ళందరూ తెలుసు. వీళ్ళందరూ బాధ, చాలామంది నియోజకవర్గంలో బాధ ఏంటంటే చరిత్రలో మొట్టమొదటిసారి ఇంతకుముందు ఒక నాయకుడు ఉన్నాడు, రోజు మద్యపానం, మహదానందం. ఇప్పుడు ఆ నాయకుడి కన్నా పూర్తి రివర్స్ నాయకుడు వచ్చాడు. ఇప్పుడు ఇంతకుముందేమో అతివృష్టి, ఇప్పుడేమో అనావృష్టి. కాబట్టి కొలిగిపూడి శ్రీనివాసరావు ఆస్తి ఏంటో తెలుసా? క్యారెక్టర్. కాబట్టి నా మీద 4 పెద్ద ఛానల్స్, 40 యూట్యూబ్ ఛానల్స్ లేదా పత్రికలు వందల సార్లు నాకు వ్యతిరేకంగా వార్తలు రాసిన నేను ప్రజల్లో ధైర్యంగా నిరంతరం తిరగటానికి కారణం ఏంటంటే మై లైఫ్ ఈజ్ అన్ ఓపెన్ బుక్. నా జీవితంలో రహస్యాలు ఏమి లేవు. చాలాసార్లు నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఈరోజు కూడా హైదరాబాద్లో ఒక పెళ్ళికి వెళ్తే అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు మీ గన్మెన్ ఏరండి అని అడిగారు. కాబట్టి నేను ఈ మీడియా సమావేశం ద్వారా చెప్పాలనుకుంటే ఏంటంటే నాకున్న అధికారిక సమాచారం ప్రకారం, నిఘా వర్గాల సమాచారం ప్రకారం నా మీద దాడి చేయడానికి పథకం రచించారు, ప్రయత్నం చేశారు. వాళ్ళని అడిగే ప్రశ్న ఏంటంటే నన్ను చంపాలనుకుంటున్నారా? దీనికి ఇంకొక సాక్ష్యం, ఈ మీడియా సమావేశం జరుగుతున్న సమయంలో ఇక్కడ దాదాపు 50 మంది మఫ్టీ పోలీసులు ఎందుకున్నారు. ఇక్కడ దాదాపు పెద్ద సంఖ్యలో పోలీసులు ఎందుకున్నారు. ఇంకో ప్రయత్నం కూడా జరుగుతుంది. నా గురించి నీచంగా పోస్టులు పెట్టించి, నా గురించి దారుణంగా తిట్టించి, ఆ పోస్టులు చూసి, ఆ వీడియోలు చూసి నేను స్పందించి, నేను ఆవేశపడి, నేను రెచ్చిపోతానేమో అని ఒక ట్రాప్ వేస్తున్నారు. తప్పు జరిగిన చోట నేను నిలబడతా, గట్టిగా మాట్లాడతా.
కానీ నా గురించి ఎవడో ఒక పోస్ట్ పెట్టాడని, ఎవడో ఒక బూతు తిట్టాడని నా వ్యక్తిగతం గురించి నేను ఎప్పుడు బాధపడను. నన్ను అవమానిస్తే సహిస్తా, నా జాతిని అవమానిస్తే తెగిస్తా. కాబట్టి తిరువూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావచ్చు, కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకి సమాన న్యాయం చేస్తూ ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తుంటే అది కొంతమందికి నచ్చట్లేదు. నేను బీసీలకు ఎక్కువ పదవులు ఇవ్వాలన్నాను, అది నచ్చట్లేదు. నేను ఎస్సీలకు ఎక్కువ పదవులు ఇవ్వాలన్నాను, అది నచ్చట్లేదు. నేను కాపులకి వైశ్యులకి సమానంగా కుర్చీలు వేయాలన్నాను, అది నచ్చట్లేదు. ఇవన్నీ పార్టీకి మేలు చేసే అంశాలు, చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసే అంశాలు. అలాగే ఇంతమందికి మేలు జరిగినప్పుడు సహజంగానే నాకు కూడా మేలు చేసే అంశాలు. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వ్యక్తిగత కక్షలతో వ్యక్తిగతంగా దాడులు చేసో భయపెట్టాలనో ప్రయత్నం చేస్తే కొల్లికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎవరికి భయపడ్డు, దేనికి భయపడ్డు. చాలామంది బలంగా అనుకునేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో బలంగా మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడంటే ఇతను నిజంగా ఏమన్నా తప్పులు చేసి ఉంటే ఎందుకు వదిలిపెడతారు? ఇంతమంది దాడి చేస్తున్నారు కదా, మరి ఎవరైనా ఆయన చేసిన తప్పో, ఆయన చేసిన ఇంకొకటో ఏదన్నా బయట పెట్టి ఆయన ముందు పెట్టి నిలదీయచ్చు కదా. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, తిరువూరు ప్రజల సమగ్రాభివృద్ధి కోసం నేను వ్యక్తిగతంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేస్తాను, ఎలాంటి దాడులకి భయపడకుండా పనిచేస్తాను. అదే సమయంలో నాతో ఉన్న కార్యకర్తలకు అందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ రాజకీయ వాతావరణంలో వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని ద్వేషించొద్దు. పార్టీలో మీకు నచ్చితే కలిసి పనిచేయండి, నచ్చకపోతే మౌనంగా ఎవరి పని వాళ్ళు చేసుకోండి తప్ప ఎవరో రెచ్చగొడితే గొడవలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కొని మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. మొన్న ఒక ఆయన అంటున్నాడంట, 2 నెలలు జైల్లో ఉన్నా పర్వాలేదు, అటాక్ చేయాల్సిందే అని. కాబట్టి ఎవరినో చిన్ని గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం శ్రీనివాసరావు మీద దాడి చేస్తామంటే, ఇప్పుడు అందరికీ అర్థమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు తరచుగా ఒక మాట చెప్తారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళక ముందు కొడంగల్ అంటే చాలామందికి తెలియదంట. రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత కొడంగల్ అంటే అందరికీ తెలుసంట. ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాసరావు రాకముందు తిరువూరు అంటే ఎక్కడ అని అడిగేవాళ్ళంట. ఇప్పుడు తిరువూరు నుండి అమెరికా దాకా తిరువూరు ఎక్కడని ఎవరైనా అడుగుతున్నారా? ఎవరు అడగట్లా. కాబట్టి తిరువూరు అభివృద్ధి నా లక్ష్యం, తిరువూరు ప్రజల అభివృద్ధి నా లక్ష్యం. ఇకపోతే చిన్ని గారితో ఉన్న విభేదాలకు సంబంధించి అది కూడా చెప్తాను.